అనుచరుల్లో అంతర్మదనం, పార్టీకి వరుస సమస్యలంట. అనుచరుల్లో అంతర్మదనం, పార్టీకి వరుస సమస్యలు. పార్టీ పెట్టిన నాటి నుండి కవితను వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సంబంధించి అనుమతి రాకముందే హడావుడిగా ప్రకటించి తర్వాత ఆ పేరును కాపాడుకోవడానికి పడుతున్న తంటాలు పార్టీ వర్గాలను అంతర్మదనానికి గురిచేస్తున్నాయి. పార్టీ పెట్టకముందే అనేక అంశాలను, ప్రధాన సమస్యలను ప్రస్తావించి ధైర్యంగా పోరాడి ఆకర్షించిన కవిత పార్టీ ప్రకటన నాటి నుండే తడబాటు మొదలైందన్న చర్చ స్పష్టంగా పార్టీలో కనబడుతుంది. పార్టీ ప్రకటన నాటి నుండే వ్యూహలోపం స్పష్టంగా కనబడుతుంది. గడిచిన 2 దశాబ్దాల కాలంలో అనేక పార్టీలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాగా కవిత పార్టీ సమస్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పార్టీ ప్రకటనకు ముందున్న హడావిడి ఇప్పుడు లేకపోగా కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేనపై 1000కి పైగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఊహించలేదా, లేక ఏదైనా హామీతో ముందుకు దూకారా? కవిత రాజకీయ వ్యూహం హిట్ అవుతుందా? ఇదే పేరు కోపం చివరిదాకా పట్టుబడి చివరిదాకా రాకపోతే క్యాడర్లో మరింత అయోమయం రాదా అన్న చర్చలు సాగుతున్నాయి. పార్టీ పేరుపై సాంకేతిక ఇబ్బందులు త్వరగా తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో క్యాడర్కు, ప్రజలకు స్పష్టతనిస్తూ ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుందన్న సూచనలు ఆ పార్టీ నేతలకే అందుతున్నాయి. ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ఆ జోష్ ఉందో, ప్రస్తుతం ఆ జోష్ అనేది ఆ పార్టీలో కనిపించట్లేదు. పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పేరు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతా ఉంది కవిత గారు. మరి ఇలాంటి నేపథ్యంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? పార్టీని ఎల్లకాలం నడిపిస్తారా? నిర్విరామంగా పార్టీ నడిపిస్తారా? లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఏదైనా చెప్పలేం, చూడలేం. నెక్స్ట్ ఎలక్షన్ వరకు పొత్తు పెట్టుకుంటారా, లేదంటే ఇతర పార్టీలతో విలీనం చేస్తారా, లేకపోతే కేసీఆర్ కూతురు కాబట్టి ఒక రెబల్గా ఉండి ముక్కవోని ధైర్యంతో పార్టీ గెలిచినా ఓడిపోయినా పార్టీని పట్టుకునే ఉంటారా? ఎందుకంటే కవిత చాలా ఒక మాస్ లీడర్ అని చెప్పుకోవాలి మహిళల్లో. సో కేసీఆర్ కూతురు కాబట్టి ఆ కేసీఆర్ ఆ పోలికలు, ఆ కేసీఆర్ గాంభీర్యం, ఆ వాగ్దాడి మొత్తం కూడా కవితకు వచ్చింది. సో మరి ఆమె భయపడి పార్టీని విలీనం చేసుడు, పొత్తు పెట్టుకుంటే కావచ్చు, అది ఆ టైంలో ఆ నేపథ్యం బట్టి. కానీ పార్టీని విలీనం చేయడమో లేకపోతే పార్టీని క్లోజ్ చేయడమో చేస్తే అనేది మాత్రం నేనైతే ఒప్పుకోను. అయితే పార్టీ పెట్టినప్పటి నుండి ఏదో ఒక సమస్య అయితే సతమతం అవుతుంది కవిత. మరి ఇలాంటి నేపథ్యంలో క్యాడర్ కార్యకర్తలు మొత్తం కూడా వాళ్ళు ఒక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అది ఏమైంది అని చెప్పేసి. పార్టీ పెట్టినప్పుడు పెద్ద పబ్లిసిటీ వచ్చింది వాళ్ళకి, బాగా జోష్లో ఉండే అప్పుడు జోష్ ఇప్పటికీ అది కంటిన్యూ కావట్లేదు. సో చూద్దాం మరి ఏ విధంగా ఇవన్నిటి తట్టుకొని తను ముందుకెళ్తుందో చూడాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. కలెక్టర్, ఎస్పీలకు కంది శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు. అసైన్డ్ స్థలంలో 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను భార్య పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్. కంది శ్రీనివాసరెడ్డి లేఖతో పాటు ఆధారాలను అందించిన కాంగ్రెస్ శ్రేణులు. సో అక్కడ పాయల్ శంకర్పై అధికారులు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అక్కడ నాయకులు మొత్తం కూడా ఆయన పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆయన అసైన్డ్ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి ఆయన కబ్జాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది నాయకులు ఆయన పైన ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. సో కలెక్టర్లకు, అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అటు కలెక్టర్కి, అదేవిధంగా పోలీసు అధికారులకి. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదైతే అసైన్డ్ భూములు కావచ్చు, తన భార్య పేరిట అక్రమంగా ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే. సో ఈ నేపథ్యంలో మరి ఇంకా చాలామంది కూడా ఆయనపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతి మీడియా ఛానల్లో, అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ అన్నిట్లో కూడా పాయల్ శంకర్ పైన చాలా వార్తలు వస్తున్నాయి. ఒక కబ్జాదారుడు, ఒక భూ బకాసురుడు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ ఆయన పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇలాంటివి ఏమి ఉండవు, బీజేపీ పార్టీలో ఇలాంటివి అయితే ఏమి ఉండవు. మరి ఇలాంటి తరుణంలో మరి ఏ విధంగా ఆయన పార్టీ కాపాడుకుంటుందా బీజేపీ పార్టీ, లేదంటే ఆయన పైన చర్యలు తీసుకుంటుందా?
బర్తరఫ్ చేస్తుందా, ఆయన పార్టీ నుండి తీసేస్తుందా, చర్యలు తీసుకుంటుందా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం. సో పాయల్ శంకర్ ఏదైతే అసైన్డ్ భూములను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి అక్రమంగా ఆయన తన భార్య పేరిట రాయించుకున్నాడు. అయితే అదన్నీ కూడా పేదల భూములు, నిరుపేద భూములు, వాటిని గుంజుకోవడం అనేది చాలా అంటే చాలా అన్యాయం. దీనిపైన అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. సో అందరూ ఏదైతే ఇది చూద్దాం. ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఒక లేఖ ద్వారా కలెక్టర్ ఎస్పీని కోరారు. బుధవారం ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోషరావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా కలెక్టర్